good morning. Welcome back to previous class. Yes, in the previous class, I taught you about plants. Kada? Plants కోసం నేర్చుకున్నారు plants around us. Yes, and I told you about the big plants are called. Yes, what are they called? Trees. Kada? Yes, and small plants with woody stem. What are they called? Shrubs. Kada? Big plants are called trees. Yes, say some examples. Yes, like mango tree. Kada? పెద్దగా ఉంటుంది కదా? Yes, next mango tree. Yes, coconut tree. Banyan tree. Kada? All these these all comes under trees. Yes, and small plant with woody stem or bushyగా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్. వుడీగా ఉంటుంది, కింద స్టెమ్ వుడీగా ఉంటుంది. ఎస్, బుషీగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? షర్బ్స్ అంటారు. షర్బ్స్ అంటారు. ఎస్ ఎస్, స్మాల్ ప్లాంట్ విత్ వుడీ స్టెమ్స్ ఆర్ బుషీ, ఫుల్ బుషీగా ఉంటాయి బ్రాంచెస్. బుషీగా అంటే బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. పెద్దగా ఉండవు, ఓన్లీ మీడియంగా ఉంటాయి. Yes, that are called shrubs anta. Spelling cheppandi. shrubs. Shrubs. Yes. Can you tell me the examples? Yes. Rose plant. Kada inka? Hibiscus. Yes. Inka? Yes. Cotton plant. Ivanni shrubs loki vastayi. Yes. Okay. Next one. Soft stem. Small plant with a soft stem. Stem soft ga untadi. Danni emantaru? Herbs. Emantaru? Herbs. H-E-R-B-S. Herbs. Tell me the spelling again. H-E-R-B-S. Herbs. Soft stem with small plant with a soft stem. Yes. ఏంటి చెప్పండి? ఎస్, ఎగ్జాంపుల్ ఏంటవి? మెంట్, కొరియాండర్ కదా. ఇవన్నీ ఏం చేస్తాం? వంటలో కూడా యూజ్ చేసుకుంటాం, కిచెన్లో. ఎస్, వంటకు వాడతాం. మింట్ అంటే ఏమని చెప్పాను? పుదీనా కదా. కొరియాండర్ అంటే కొత్తిమీర. ఎస్, దీస్ ఆల్ కమ్స్ అండర్ హెర్బ్స్ అన్నమాట. ఎస్, అండ్ యూ విల్ బి నోయింగ్ దిస్. Okay, open your book. Page number 48. Page number 48. Did you complete this work? ఒక ప్లాంట్ గీవన్ అని గీసారా? మీకు ఇష్టమైన ప్లాంట్ గీసారా? గీయపోతే కంప్లీట్ చేయండి. ఎస్, అండ్ ఇదిగో చెప్పాను కదా, బిగ్ ట్రీస్. యూ విల్ బి సీయింగ్ ద నెక్స్ట్ వీడియో. నాకు మీకు చూపిస్తాను ఇక్కడ చెట్లు అన్నీ ఎలా ఉన్నాయో చూద్దరు. ఓకే, బిగ్ ప్లాంట్స్, తర్వాత స్మాల్ ప్లాంట్స్ ఏమంటారు, తర్వాత వుడీ స్టెమ్స్ని ఏమంటారు, ఆ చెట్లని ఏమంటారు? షర్బ్స్ అంటారు. స్మాల్ ప్లాంట్స్ విత్ సాఫ్ట్ స్టెమ్. స్టెమ్ అంటే ఇది అనమాట, సాఫ్ట్గా స్టెమ్ ఉంటుంది ఇలాగా. ఎస్, ఇలా పెద్దగా ఉందనుకో దీన్ని ట్రీస్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని స్టెమ్. బిగ్ స్టెమ్ అనమాట. ఇది లాంగ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. చూసారు కదా చెట్లకి? ఓకే, దీన్ని ఏమంటారు? కింద ఉంటాయి చెట్ల కింద ఏముంటాయి? ఇవి ఏమంటారు చెప్పండి? ఎస్, రూట్స్ అంటారు కదా. ఎస్, అండ్ దిస్ వన్ ఇస్ స్టెమ్ కదా. ఎస్, అండ్ దీనికి ఇలా ఉంటాయి కదా. దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఎస్, యూఆర్ గుడ్ చిల్డ్రన్. లీవ్స్ కదా, లీవ్స్. ఎస్, ఇక్కడ ఈ చెట్టుకి ఇక్కడ ఇలా ఫ్రూట్స్, దీన్ని ఏమంటారు? ఎస్, దీన్ని ఏమంటారు? ఎస్, ఇట్స్ మ్యాంగో కదా. మ్యాంగో, దాన్ని ఏమంటారు? ఎస్, ఫ్రూట్స్ కదా. దీన్ని ఫ్రూట్ అంటారు. అలాగే ఇవన్నీ పార్ట్స్ అన్నమాట ప్లాంట్కి. ఇది రూట్స్ అంటారు కదా. ఇవన్నీ పార్ట్స్. కానీ నెక్స్ట్ క్లాస్ యూ విల్ బి నోయింగ్. సెకండ్ క్లాస్లో మీకు ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్ అన్నీ తెలుస్తాయి. కానీ మీకు తెలియాలని చెప్పాను. ఓకే, బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్ అండ్ small plant with woody stem or bushy branches are called shrubs. Yes, and small plant with soft
సాఫ్ట్గా ఉంటుంది స్టెమ్. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? ఓకే, ఇప్పుడు చూపిస్తున్నాను, అది చూడండి ఎలా ఉంటుందో. దట్ ఈస్ కాల్డ్ హెర్బ్స్. ఓకే ఓకే, see that video how it is, the trees, plants and the herbs. Next class I'll be showing you the climbers, creepers, water plants, this lotus, everything. Thank you. The surroundings, we have trees here, trees and the plants. Yes, okay, previous class I taught you about plants and the parts of a plant. Yes, today here we can see the big tree here. See here, it is a big tree. Yes, is it a big tree? Yes. And here this one is called trunk. Kada peddega undi kada, deenni emantaru trunk antaru. See, there is a big one. Yes, big tree kada. Branches untundi, okay, branch untayi చూడండి అక్కడ లీవ్స్ అన్నీ. వి హ్యావ్ సో మెనీ ట్రీస్ లైక్ నీమ్ ట్రీ, కోకోనట్ ట్రీ, మ్యాంగో ట్రీ ఉన్నాయి ఇంటి దగ్గర కదా. బిగ్ బిగ్ ట్రీస్ ఉంటాయి కదా, పెద్దగా ఉంటుంది. దీన్ని ఏమంటారు? ట్రంక్ అంటారు. ఈ లేయర్ని బార్క్ అంటారు, తెలుసా? దీన్ని ఏమంటారు? బార్క్ అంటారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బిగ్ ట్రీస్ కదా. బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్ అంటారు. బిగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ వన్? ఇది ఏం చెట్టు చెప్పండి? మీకు కనిపిస్తున్నాయి, మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి చూడండి, పువ్వులు. యాస్, ఏం చెట్టు ఇది? హైబిస్కస్ కదా. ఎస్, దిస్ వన్ ఈజ్ అ షర్బ్స్. అర్థమవుతుందా? దీన్ని ఏమంటారంటే షర్బ్స్ అంటారు. షర్బ్స్ అంటే ఇట్ విల్ బి వుడీ స్టెమ్ అన్నమాట. అర్థమవుతుందా? ఇట్ ఈస్ అ వుడీ స్టెమ్. విల్ బి హ్యావింగ్ హైబిస్కస్, ఇవన్నీ వుడీగా ఉంటాయి. అర్థమవుతుందా? పెద్ద ప్లాంట్స్, పెద్ద పెద్ద ట్రీస్ లాగా ఎదగవు, ఓన్లీ చిన్నగానే ఉంటాయి అన్నమాట. ఎస్, వీ హ్యావ్ బడ్స్. Yes, we can see here buds also. Yes, here flowers are also there. And small, ఇక్కడ చూడండి ఈ బ్రాంచ్ ఎలా ఉందో, ఇక్కడ బ్రాంచెస్, ఇక్కడ స్టెమ్ ఎలా ఉందో చూడండి. ఎస్, వుడీగా జస్ట్గా ఉంది కదా, దీన్ని ఏమంటారు? షర్బ్స్ అంటారు. ఎస్, ఓకే. అండ్ వీల్ హ్యావ్ అ స్మాల్ ప్లాంట్స్, తెలుసా? అది స్మాల్ ప్లాంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్లాంట్స్. ఎస్, ఐ విల్ షో యూ హియర్. ఎస్, సీ హియర్ దిస్ వన్. ఎస్, చూడండి దీని స్టెమ్ ఎంత లైట్గా థిన్గా ఉందో. థిన్గా ఉందా? ఎస్, వాట్ ఇట్ ఈస్ కాల్, యు నో దిస్? దిస్ ఈస్ హర్బ్స్ అంటారు. ఏమంటారు? హర్బ్స్ అంటారు. ఎస్, వాట్ ఈస్ దిస్? సీ దిస్ ప్రాపర్లీ. తెలుసు ఇదేంటో చెప్పండి? పుదీనా, మింట్. తెలుసా? పుదీనా ఇంట్లో వాడతాం కదా. ఎస్, చాలా హర్బ్స్ ఇంట్లో మనం వంటకు కూడా వాడతాం, లైక్ కొరియాండర్, మింట్. ఇదంతా మింట్ ఉంది, పుదీనా. చూసారా ఎంత లైట్గా ఉన్నాయో దీని స్టెమ్స్ కదా, చిన్నగా గ్రౌండ్లో వరకే ఉంటాయి అన్నమాట. ఓకేనా? చూసారా? ఎస్, దీస్ ఆల్ కాల్డ్ హర్బ్స్. ఇంకేంటేంటి ఉన్నాయి? కొత్తిమీర కూడా హర్బే అన్నమాట. ఎస్, ఇవన్నీ తెలిసాయా? ఓకే, దీస్ ఆర్ ద ట్రీస్, షర్బ్స్ అండ్ హర్బ్స్. అర్థమైందా? చెట్లు, పెద్ద పెద్ద చెట్లను ఏమంటారు? ట్రీస్ అంటారు. చిన్న చిన్న ప్లాంట్స్ని, ఇంకో ఇలాంటి ప్లాంట్స్ని చూడండి ఏమంటారు? దాన్ని షర్బ్స్ అంటారు. అర్థమైందా? ఆ స్టెమ్ వుడీగా ఉంటుంది. హర్బ్స్కి ఏమంటారు? చిన్న, ఈ స్టెమ్స్ అన్నీ లైట్గా ఉంటాయి, లైట్గానే. ఎస్, దాన్ని హర్బ్స్ అంటారు. ఎస్, యూ అండర్స్టాండ్ దిస్? ఓకే, విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎస్, యూ కెన్ సీ హియర్ ఆల్సో సో మెనీ ప్లాంట్స్ హియర్. సీ, స్మాల్ స్మాల్ ప్లాంట్స్ ఆర్ దేర్. యు నో వేర్ ఐ యామ్? ఎక్కడున్నానో మీకు తెలుసా? చూడండి ఎక్కడున్నానో. ఎస్, ఇన్ స్కూల్ గార్డెన్లో ఉన్నాను. బాగుందా? స్కూల్ గార్డెన్లో మన చెట్లు ఎంత బాగున్నాయి చూసారా? ఎస్, వీఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ హియర్. ప్లాంట్స్ ఆర్ దేర్. ఎస్, హియర్ సీ వాట్ టైప్ ఆఫ్ ప్లాంట్ ఇట్ ఈస్. చెప్పండి ఇదేంటో ప్లాంట్? ఎస్, పపాయా. ఇట్స్ అ ట్రీ కదా. పెద్ద ట్రీ అయిపోతుంది ఇది. ఎస్, చూడండి ఇక్కడ కొన్ని క్రాటన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఇవన్నీ. ఎస్ ఎస్, యూ సీ దిస్ వన్. ఇది ఏంటో చెప్పండి? ఎస్, ఇట్స్ అ ట్రీ. ఇట్స్ అ ట్రీ స్టిల్, ఇట్స్ గ్రోయింగ్. ఇట్స్ అ నీమ్ ట్రీ. ఎస్ ఎస్, నీమ్ ట్రీ కదా. నీమ్ లీవ్స్ ఏనా ఇవి? ఎస్, గుడ్. బాగుందా చెట్లన్నీ? మన స్కూల్లో చెట్లు బాగున్నాయి. చాలా రోజులు అయింది కదా మన స్కూల్కి వచ్చి.
Yes. Yes, these all are the trees, herbs and shrubs. అర్థమైంది కదా, ట్రీస్ అంటే పెద్ద పెద్ద లావుగా ఉంటాయి, దాన్ని ట్రంక్ అంటారు. ఎస్, ప్లాంట్. తర్వాత షర్బ్స్ అంటే ఏమని చెప్పాను నేను, ఇవి చూడండి, ఇవి ఉంటాయి కదా, దీన్ని ఏమంటారు, వుడీగా ఉంటుంది కదా, దాన్ని షర్బ్స్ అంటారు. హెర్బ్స్ అంటే ఏంటి, చిన్నగా లైట్గా ఉంటుంది, ఆ స్టెమ్ చాలా లైట్గా ఉంటుంది. ఎస్, దాన్ని హెర్బ్స్ అంటారు. ఇందాక చూపించాను కదా పుదీనా, అవన్నీ హెర్బ్స్ అన్నమాట. ఎస్, ఇంట్లో కూడా వాడుకుంటాం. ఎస్, ఇది హైబిస్కస్, ఇట్స్ అ షర్బ్. ఓకే అమ్మా, అర్థమైందా లెసన్? ఎస్, థ్యాంక్ యూ.